నేను మీ పీపీ యోగన్ క్రైస్తవ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు క్రిస్టియన్ లా బోర్డు ఫౌండర్ చైర్మన్గా మాట్లాడుతున్నాను. ప్రియ క్రైస్తవ సహోదరులారా, మనము ముఖ్యమైన విషయం ఏమంటే ఇప్పుడు మన క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం మెట్టుగూడ ప్రాంతంలో గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు యొక్క ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఈరోజు దేశవ్యాప్తంగా మరి క్రిస్టియన్ లా బోర్డు పెద్దలను మన ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్నాం. అన్ని రాష్ట్రాల్లో ఇది ప్రాసెస్ అవుతుంది. స్పెషల్గా దేవుని మహాకృపను బట్టి కాలిఫోర్నియాలో, చికాగోలో నుంచి కూడా గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు టీం రెడీ అవ్వడం చాలా శుభసూచకం. దేవుడి కృపతో ఇది బలపరచబడాలి. ఎందుకంటే హిందూ ఎండోమెంట్ బోర్డు ఉన్నట్టు, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉన్నట్టు క్రిస్టియన్ కమ్యూనిటీకి బోర్డు లేకపోవడం వల్ల కమ్యూనిటీ పెద్దలు ఈరోజు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం వల్ల ప్రభుత్వాల దగ్గర మనం చీప్గా మనం కనిపిస్తున్న పరిస్థితి వచ్చింది. కానీ బైబిల్లో చెప్పబడ్డట్టు, ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డట్టు 24 మంది పెద్దల గురించి ప్రకటిస్తున్న యొక్క వాక్యాన్ని బట్టి ఈరోజు 24 మంది పెద్దలను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆల్ డినామినేషన్ నుంచి మనం ఈ పెద్దలను రిప్రజెంట్ చేస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఇది దేవుడి కార్యం, వాక్యం నెరవేర్పు జరుగుతున్న సందర్భం. అందులో భాగంగానే మనము తెలంగాణ ప్రాంతంలో మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క సంస్కరణ సభ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్చి 24వ తారీఖు ఆయన చనిపోయి సంవత్సరం కాలం గడుస్తున్నట్టు. అయితే మరి ఈ ఆదివారం మనము ఆయన యొక్క సమాధి కార్యక్రమం దగ్గరికి సాయంత్రం టైంలో వెళ్తాం. దయచేసి ఎవరైనా మరి ఈ ఆదివారం డేట్ ఏమొస్తుంది, ఏ డేట్ వస్తుంది ఈరోజు 7-8 అంటే ఆదివారం మనం సాయంత్రం 4-5 గంటలకు ప్రవీణ్ పగడాల యొక్క సమాధి మనం అక్కడికి వెళ్తున్నాం కనుక ఎవరైతే మరి మాతో వచ్చి కలుస్తారో ఆఫీస్ కాడికి వచ్చినట్లయితే మెట్టుగూడ ప్రాంతంలో ఉన్న పిల్లర్ నెంబర్ 1100 పిల్లర్ నెంబర్ కింద లైన్లో ఉన్నటువంటి ఆఫీసు క్రిస్టియన్ బోర్డు ఆఫీస్ కాడికి వచ్చినట్లయితే ఖచ్చితంగా అందరం కలిసి ప్రవీణ్ పగడాల గారి యొక్క సమాధి కాడికి వెళ్ళి నెక్స్ట్ మార్చి 24వ తారీఖు భారీ ఎత్తున ఆయన యొక్క సమాధి కార్యక్రమం దగ్గర మనము సంస్కరణ ఆయనకు ఇవ్వాలనిపించే విధంగా క్రైస్తవ పాస్టర్లు, పెద్దలు, నాయకులు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రభు కోరుతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనము భారీ ఎత్తున సిల్వర్ ప్రతిష్టాపన చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం కనుక మరి దేవుని చిత్తమే దేవుని కార్యం నెరవేర్పు జరగడం కోసం ప్రతి ఒక్కరు మాకు మద్దతు ఇచ్చాలని ఈ క్రిస్టియన్ బోర్డు ఆఫీస్, లా బోర్డు ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. దేవుని పనిని బట్టి, నా దగ్గర ఉన్న స్తోమతను బట్టి, నాకున్న శక్తిని బట్టి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ కమ్యూనిటీలో చాలా మంది బలవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. దేవుని పని నిమిత్తమై సహాయం చేయవలసిన వారు దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. ఆఫీస్కు ఫర్నిచర్ కావాలి. ఆఫీస్లో మన బోర్డు పరంగా మరి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరూ మనం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మన కమ్యూనిటీని బలపరచుకోవాలి. లీగల్ టీం కానీ, మెడికల్ టీం కానీ, క్రిస్టియన్ ప్రాపర్టీస్ గురించి కానీ, క్రిస్టియన్ పాస్టర్ల గురించి కానీ, సంఘాల గురించి కానీ, చర్చిల గురించి కానీ, మైనార్టీ గురించి కానీ, మన క్రైస్తవ మహిళల గురించి, యువత గురించి, వెల్ఫేర్ గురించి, ప్రొటెక్షన్ గురించి అన్ని విషయాల్లో రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా మనం ముందుకెళ్దాం. కనుక ఈ ఆఫీస్ కావాల్సిన కొంచెం సపోర్ట్ అవసరం ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం ఉంది కనుక మీరు ప్రార్థించండి. ఎవ్రీ మంత్ ఇది 20,000 రెంట్ ఉంది. ఈ 20,000 రెంట్ మనం అడ్వాన్స్ 2 months అడ్వాన్స్ చెప్పడం జరిగింది. కనుక మాకు సహకరించండి. ఒక దేవుని పనిలో మేము ముందుకు వెళ్తున్నాం. స్వార్థంతో ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశం కాదు. ఆయన నిమిత్తం త్యాగమై పని చేయాలనే వాక్యానుసారం మేము నిలబడి త్యాగమై పనిచేస్తున్నాం కనుక దయచేసి క్రైస్తవ సమాజంలో మేలుకోండి. ప్రతి సంఘం నుంచి మాకు మద్దతు సహకరించండి. మీ వంతు కమ్యూనిటీ ఆఫీస్ కోసం మీ వంతు నెలకు ఒక 100 రూపాయలు మీరు ఇచ్చిన చాలు. ప్రతి పాస్టర్ మీ వంతు చర్చిలో ఉన్నటువంటి పూర్ ఫండ్ నుంచి మీరు మీ చర్చి నుంచి ఒక 1000 రూపాయలు మీరు ప్రకటించడం చాలా సంతోషం. దేవునికి ఫల నిమిత్తం మీరు ఇచ్చే సహకారం ఖచ్చితంగా దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. ఒక దినం లెక్కలోకి వస్తే ప్రతి ఒక్కరి లెక్కలోకి రాబోతున్న వాక్యం చెబుతుంది. కనుక సహకరించండి. గ్లోబల్ క్రిస్టియన్ కమ్యూనిటీ సర్వీసెస్ అనే బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా కూడా కమ్యూనిటీ ఫండింగ్ ఏర్పాటు చేసి కమ్యూనిటీ యాక్టివిటీస్ చేసేదానికి మనకి అకౌంట్ సపోర్ట్ అవుతుంది. క్రిస్టియన్ లా బోర్డు విషయంలో ప్రతి ఒక్కరు ప్రార్థించండి. కమ్యూనిటీ 24 మంది పెద్దల గురించి ప్రార్థించండి. వాక్యం క్రియరూపంగా నెరవేరబోతున్నటువంటి ఈ సందర్భంలో క్రైస్తవులంతా కలిసి రావాలని ప్రభుత్వాలకు మనం మన యొక్క రిప్రజెంట్ చేసి మన కమ్యూనిటీని మనం బలపరుచుకున్నామని తెలియజేస్తూ నేను మీ పీబీ యొక్క నా ఫోన్ నంబర్ 957339149798187054. ప్రైజ్ అవ్వాలి.